అండి, నేను మీ దీపిక ఆపిల్. టుడే బ్లాగ్ ఏంటంటే ఈరోజు అయితే నేను ఒక ప్లేస్కి వచ్చాను. అది ఏంటో ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇంకా ఈ వీడియో అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది పూర్తిగా అయితే మీకు అర్థమవుతుంది. ఓకే, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఏదైనా మన గణపతితో స్టార్ట్ చేస్తాం కదా. ఇక్కడ ఈ గణపతి అయితే మిగిలిపోయారనమాట. సో చాలా చాలా అందంగా ఉన్నారు. గణపతి అయితే చాలా బొద్దుగా ఉన్నారు కదా. అందుకే మా గణపతితో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అనేది ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉంటుంది కదా. మిగతాదైతే చూపిస్తాను. ఇప్పుడు మా గణేష్ని అందరు ఒకసారి మొక్కుకోండి. వెళ్దాం, నాతో వచ్చేయండి. అండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అనేది పూర్తిగా అర్థమై ఉంటుంది కదా. మనమైతే అమ్మవారిని చూడడానికి వచ్చాము. చూడండి, అమ్మవారు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు కదా. ఇంకా అమ్మవారు చాలా దగ్గరలో ఉన్నారు, వచ్చేస్తున్నారు కదా. సో నేను ఇక్కడ ఎలాంటి అమ్మవారు ఉన్నారు, ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. మీరు ఎవరైనా వచ్చి ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే అయితే నేను అడ్రస్ చెప్తాను లాస్ట్లో మీకు. ఇప్పుడైతే వీడియో చూడండి స్కిప్ చేయకుండా. గ్రీన్ కలర్ శారీలో చాలా అంటే చాలా అందంగా ఉన్నారు కదా. ఈ శారీ అమ్మవారు అయితే చాలా బాగున్నారు. చూడండి, సెకండ్ అమ్మవారు డిఫరెంట్ గా ఉన్నారు కదా. అమ్మవారు పక్కన స్వామి అంటే చాలా బాగున్నారు. బ్లూలో అంటే బ్లూ నాకు ఇష్టం కదా. చాలా అంటే చాలా బాగున్నారు. ఇది ఒక మోడల్లో ఉందన్నమాట. దానికి వచ్చేసాం కదా. చూడండి, అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారనమాట. ఎంత బాగున్నారో చూస్తుంటే ఇట్లా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అమ్మవారు అయితే ఇంకా ఐస్ అయితే పెట్టలేదనమాట. ఇప్పుడైతే జస్ట్ ఇలా రెడీ చేశారు. ఇంకా రెడీ అయ్యేదైతే చాలా ఉంది. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్ ఇంకొక అమ్మవారిని చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. చూడండి, వైట్ అండ్ వైట్ లో చాలా అంటే చాలా బాగున్నారు కదా. చూస్తున్నారు కదా, అమ్మవారికి ఇంకా ఐస్ అవన్నీ అయితే దండ అవన్నీ ఇంకా వేయలేదు. జస్ట్ ఇప్పుడు రెడీ చేశారనమాట. చాలా అంటే చాలా లుక్గా ఉంది. వైట్ శారీలో చూస్తున్నారు కదా. లేట్ ఎందుకు, వచ్చేసి ఆర్డర్ చేసేసుకోండి. రెడీ అయిపోయారు. ఇంకా ఐబ్రో ఇంకా కొంచెం అయితే పెట్టేది అంటే వర్క్ కొంచెం ఉందనమాట. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ఒకరిని మించి ఒకరు అనమాట. ఏమని చెప్తాము, ఇంకా ఎంత చెప్పినా తక్కువ అనమాట. నెక్స్ట్ ఇంకొక అమ్మవారిని చూపిస్తాను, వచ్చేయండి. శారీలో అమ్మవారు ఎంత బాగున్నారో, చాలా అంటే చాలా బాగున్నారు. ఈ నవరాత్రులు అయితే ఈ అమ్మవార్లను చూస్తుంటే అయితే ఇక్కడే ఉండిపోవాలా అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగున్నారనమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఆరెంజ్ కలర్ శారీలో అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు కదా. ఒకసారి మీరు కూడా చూడండి. బ్యాక్ సైడ్ అంతా ఇట్లా బ్లాక్ టైప్ వచ్చింది అనమాట. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. అమ్మవాళ్ళని అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నారు. నేను వాళ్ళని చూపిస్తాను, ఎలా చేస్తున్నారు అనేది కూడా మీకు చూపిస్తాను. మీరు వచ్చేయండి. అమ్మవారు ఒక మోడల్ అండి, చూస్తున్నారు కదా. అమ్మవారు ఇలా కూర్చున్నట్టు వచ్చేసి బ్లాక్ అండ్ బ్లాక్ అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. అమ్మవారు ఇలా కూర్చున్నట్టుగా అంటే ఇంకా కొంచెం రెడీ చేసేది అయితే ఉందన్నమాట. ఇప్పుడే అందరూ రెడీ చేస్తున్నారు. సో ఈ టైప్లో అయితే ఈ అమ్మవారు ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నారు కదా. చూసేయండి లేట్ చేయకుండా మీరు కూడా. అబ్బా, ఎంతో 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 అందంగా ఉన్నారనమాట. పసుపులాగా కనిపిస్తున్నారు, మెరిసిపోతున్నారు అనమాట. ఉన్న అమ్మవార్లు అనమాట. ఇంకా రెడీ అవ్వాలి, టైం పడుతుంది. సో ఇంకా టైం లోపు అయితే అమ్మవార్లు ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోతారు. ఇంకా మిగతా అమ్మవార్లను అందరినీ ఒకసారి అయితే రండి, మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారు మొత్తం రెడీ అయిపోతే అవుట్ఫిట్ వచ్చేసి ఇంకో ఇలా ఉంటుంది అనమాట. లుక్ అమ్మవారు ఐస్, బొట్టు, దండ, చేతులకి పారాని, ఇంకా ప్రతి ఒక్కటి అమ్మవారు రెడీ అయిపోతుంది. ఇంకో ఇలా ఉంటుంది. చాలా అందంగా ఉన్నారు కదా. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. రెడీ అయిన అమ్మవారు అయితే ఇలా ఉంటుంది అనమాట. షాంపిల్కి మీకు ఇది చూపిస్తున్నాను. అయితే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయ్యారనమాట. ఐస్ ఒకటి, ఐస్ ఇంకా బొట్టు, ఇంకా కొంచెం మాత్రం బ్యాలెన్స్ ఉంది. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారనమాట. ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారు. ఎలా అంటే ఇంకా అమ్మవారు నిజంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారా లేకపోతే తయారు చేశారా అన్నంత విధంగా కనిపిస్తుంది.
చూడండి బ్లాక్ అండ్ బ్లాక్ అంటే మనం ఇప్పుడు ముట్టుకోవద్దు అనమాట, పెయింట్ వేస్తున్నారు కదా సో అంటుతుంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం బ్లాక్ అండ్ బ్లూ వచ్చేసి ఇంకా లైట్ బ్లూ సారీ, ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లూ అనమాట. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు అయితే, ఒక్కటిని మించి ఒకటి. అంటే ఏం చెప్పాలి, ఈ అమ్మవారు ఇలా ఉన్నారు, ఈ అమ్మవారు ఇలా ఉన్నారు, అమ్మవారు ఎంతమంది అమ్మవారు అంటే ఇక్కడ చూస్తుంటే అయితే ఏం చెప్పడానికి అయితే మాటలు లేదు. అన్ని అమ్మవార్లను తీసుకెళ్లి పక్కన పెట్టుకోవాలన్నంత అందంగా ఉన్నారనమాట. సో ఈ రోజు అయితే ఈ అమ్మవార్లను చూడడానికి అయితే నేను వచ్చాను. నేను చూడడానికి కాదు, నాతో పాటు మీకు కూడా చూపించడానికి అయితే వచ్చాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అందంగా ఉన్నారు. మీకు ఇంకొక అమ్మవారిని చూపిస్తాను నాతో వచ్చి. అంటే ఎక్కడ పడి బ్లూ పిచ్ వదలదనమాట, నాకు ఎక్కడ బ్లూ కనిపించిన అలా ఉండిపోతా. సో అమ్మవారు బ్లూలో అయితే చాలా చాలా బాగున్నారు. ఈ బొమ్మ ఈ అమ్మవారిని ఎవరు తీసుకుంటారో నాకు తెలిస్తే కామెంట్ పెట్టండి, ఈ ఖమ్మంలో నేనైతే వస్తాను కంపల్సరీ. అమ్మవారు అయితే చాలా బాగున్నారు కదా. సో ఈ అమ్మవార్లని అందరూ చూసేసి నేనైతే ఈ అడ్రస్ చెప్తాను. అంటే ఈ అమ్మవారి కాస్ట్ ఎంత అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం నాతో పాటు వచ్చేది. ఈ అమ్మవారిని తయారు చేసిన వాళ్ళ దగ్గర ఉన్నాము. ఎంత కాస్ట్ పడుతుంది, ఎన్ని రోజులు పట్టింది ఏంటి అనేది అయితే పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. తర్వాత మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. హలో సార్. ఓకే అండి, 20,000 పడుతుందండి విగ్రహం. మాక్సిమం 20,000 చెప్తాను. 20,000 పడుతుందంట ఈ విగ్రహం అయితే అండి. చూడండి ఒకసారి, అంటే చెప్పడం 20 చెప్తారు. 16,000 అలా వస్తుందండి మాక్సిమం. లాస్ట్ కి అయితే 16,000 వస్తుందండి మాక్సిమం. ఓకే. ఎందుకంటే ఈ విగ్రహం తయారు చేయడానికి చాలా కష్టపడ్డాను మేము. ఎందుకంటే మన వర్షాలకి చాలా ఎఫెక్ట్ కొట్టింది. అవునండి, చాలా లాస్ పోయి ఉంది. అవును. రాజస్థాన్తో వాళ్ళు తీసుకొని మేము వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నాం 10 సంవత్సరాల నుంచి. చాలా ఇబ్బందులు ఉన్నాం. అందుకని ఏం చేస్తలేక మేము తక్కువ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు పట్టిందండి అమ్మవారిని తయారు చేయడానికి? మీకు ఒక 6 నెలలు పెట్టింది మేడం. 6 నెలలు పట్టింది. మాక్సిమం 5 నెలలు పెట్టింది. తొందరగా కావాలంటే, ఎందుకంటే తొందర తయారు చేస్తే ఫాస్ట్ అయిపోయేది కదా, వెయిట్ ఎక్కువ వస్తుంది, తిరిగిపోతుంది బొమ్మ. మట్టి బొమ్మలు అయితే 2-3 ఫీట్లు అయితే సరిపోతాయి, కానీ మట్టి బొమ్మలు తయారు కావాలి మేడం. ఫాస్ట్ అయిపోయేది కదా, ఇవి కాబట్టి అట్లా అవుతున్నాయి అవి. ఇప్పుడు అంటే ఇందులో మోడల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క బొమ్మను బట్టి ఒక్కొక్క కాస్ట్. ఒక్కొక్క బొమ్మను బట్టి ఒక్కొక్క కాస్ట్ అండి. దీనికి మళ్ళీ స్టాండ్ వస్తుంది మేడం కింద, ఇంకో 6.5 పెరిగింది దీనికి. ఓకే. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ అమ్మవారికి అయితే కింద స్టాండ్ కూడా వస్తుందంట. ఇంకొక 6.5 అంటే 18,000 17,000 అలా వస్తుంది. ఎందుకంటే ఖమ్మం మొత్తం కొద్దిగా వరద దెబ్బకే ముప్పు అయిపోయింది కదా మేడం. దాన్ని బట్టి ఒక మార్గం చూసుకొని చేస్తున్నాం. నేను ఒక 4 స్టాండ్ వస్తుంది మేడం. ఇంకా అంటే బుక్ అయిపోయాయండి. బుక్ అయిపోయినాయి, చాలా బట్టి బుక్ అయితేనే ఉన్నాయి. 23,000 చెప్తాను మేడం. ఇది 19,000. అంటే మనం ఇక్కడ చూడాల్సింది కాస్ట్ కాదండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారన్న వాళ్ళ కష్టం అయితే మనం ఇక్కడ చూడాలి. పాపం మొన్న వర్షాలు వచ్చి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడ్డారు. బుక్ చేసిన కూడా బొమ్మ తీసుకొని పోలేదు. చూసారు కదా, అంతా అయితే పాపం జరిగింది. సో ఇప్పటికి కూడా వాళ్ళు అంతా కష్టపడి కూడా మనకైతే చాలా తగ్గిస్తున్నారు, తక్కువ రేట్ కి ఇస్తున్నారు. ఓకే. వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఇది గోపాల్పురం వివి సర్కిల్ అండి. వివి సర్కిల్ క్యాంపస్. ఓకే. వివి సర్కిల్ పొంగులేటి శ్రీనివాస్ గారి క్యాంపస్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. తప్పకుండా వచ్చేసి అయితే మీరు ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడ అన్ని బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి. అలా కాకుండా మనకి తక్కువ రేట్ కూడా ఇస్తున్నారు, తక్కువ కాస్ట్ కి రీజనబుల్ గా ఇస్తున్నారు. బొమ్మలు మొత్తం ఎందుకంటే అది డౌన్ లో ఉంది. వర్షం వస్తే బుక్ చేసిన వాళ్ళు ఇబ్బంది అవుతుందని అన్ని క్రేన్ తో, అక్కడ ఒక క్రేన్ ఇక్కడ ఒక క్రేన్, 20 మంది లేబర్, మేము ఒక 20 మంది మొత్తం తీసుకొచ్చి పెడుతున్నాం. బొమ్మలు చూసారు, రోడ్డు మీద ఉన్నాయి, వెహికల్ లో చూస్తున్నాం. కష్టం ఎలా అంటే బొమ్మలు వేరే దగ్గర చేసి ఇక్కడ వర్షం వస్తుంది క్రెయిన్ తోని మాకు ఇబ్బంది ఉండదు మేడం. వర్షం వచ్చినా కానీ సింక్ కూడా తేడా పడదు. అవునవును, అదండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ మేము కూడా ఈ వీడియో ద్వారా అందరికి తెలిసేలా చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీసుకునేలాగైతే చేస్తాము. థ్యాంక్ యూ అండి. నెంబర్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరైతే నంబర్ చేసి కాల్ చేసుకుని రావచ్చు. 901031315750. ఓకే అండి. మీకు అడ్రస్ తెలిసిపోతే సార్ పేరు అయితే మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి వచ్చి తీసుకోవచ్చు. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్. ఎందుకంటే ఖమ్మం చాలా బట్టి కారణం 20,000 దానికి 1,000 అటు ఇటు మార్నింగ్ చేస్తున్నాం. ఈ బొమ్మ బయట పోతే 22,000 23,000 తీసుకుంటారండి. యూస్ఫుల్ రేట్కి ఇచ్చేస్తున్నాం 18,000 అలా. ఓకే అండి, పాసిబుల్ రేట్. చూస్తున్నారు కదా, చాలా చాలా తక్కువ రీజనబుల్ రేట్ కి అయితే మీకు ఇక్కడ బొమ్మ అనేది ఇస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఇప్పుడు చెప్పిన అడ్రస్ కి, ఇప్పుడు చెప్పిన నెంబర్ కి మీకు కాంటాక్ట్ అయ్యేసే ముందే వచ్చైతే అమ్మవారిని అయితే బుక్ చేసుకోండి. కూడా ఒకసారి పాప కష్టం ఎంత
ఉంటుందంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా కష్టం అన్నమాట. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఇది ప్రెస్ చేయడమేనా? నేను కూడా అమ్మవారిని రెడీ చేస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఇక ఇలా చేస్తానన్నమాట. ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది పాపం. అదేంటంటే డస్ట్ తీసేదన్నమాట. ఇక్కడ ఎక్కడ డస్ట్ ఉన్నా అది ఆ ఎయిర్తో డస్ట్ అనేది పోతుంది. సో ఇదన్నమాట వీడైతే. చూసారు కదా అన్న వాళ్ళదైతే చాలా అంటే చాలా పాపం ఎంతో వరదలకి మొత్తం ఎంతో లాస్ అయితే అయ్యారు. 6 months నుంచి ఎంతో కష్టపడైతే ఆ బొమ్మలని అమ్మవారిని తయారు చేశారు. సో ఇంకా ప్రతి ఒక్కరికైతే రీజనబుల్ రేట్స్కి అయితే అన్న వాళ్ళు అయితే ఇస్తానని చెప్పారు. సో లేట్ చేయకుండా అయితే మీరు వచ్చేసి విజిట్ చేసేసి ఒక్కసారి మీకు నచ్చిన బొమ్మను అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకోకపోయినా ఒకసారి విజిట్ చేసి అయితే ఇక్కడ అయితే లోపల ఉన్న బొమ్మలను అయితే మీరు ఒకసారి చూడండి అమ్మవారిని. నేనైతే నెంబర్ పెట్టాను కదా, మీకు అడ్రస్ అయితే అర్థం అవ్వకపోతే మీరు ఒకసారి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ ఇంకా అడ్రస్ అంటే ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. పొంగులేటి సీనన్న వాళ్ళ కాంపాక్ట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుందండి. ప్లీజ్ దయచేసి ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. బాయ్. ఓకే అండి, చెప్పారు కదా ఇక్కడ పాపం వరదలకి చాలా కష్టంగా ఉందని బల్లపల్లి దగ్గర నుంచి రెడీ చేసి ట్రైన్లో తీసుకొచ్చారని చెప్పి చూడండి. ఇప్పుడైతే బొమ్మలు అయితే ఇవన్నీ ట్రైన్లో తీసుకొచ్చారనమాట. ఇవి ఇప్పుడు వచ్చిన బొమ్మలు. నెక్స్ట్ వచ్చేసి క్రెయిన్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బొమ్మలు అయితే ఇక్కడ ట్రైన్లో తీసుకొని వస్తున్నారనమాట. సో ఒకసారి అయితే మీరందరూ వచ్చి విజిట్ చేయండి. ఓకే అండి, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.